హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహిరా. వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో బాదుషాలు అండి. అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే రుచికి సరిపడినంత వేసుకోవాలి ఫ్రెండ్స్, చిటికెడు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ క్వాంటిటీ ఉంటే 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పడుతుంది ఫ్రెండ్స్. అంటే నేను కొద్దిగా తక్కువగా చేస్తున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆ పిండిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, రుచికి తగినట్టుగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం చేతితో బాగా కలుపుకోవాలి. అందులో 1/2 గ్లాసు వాటర్ తీసుకొని కొద్దిగా పిండిని కలుపుతూ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ముద్దలాగా అవుతుంది ఫ్రెండ్స్. మరీ అంత పలుచగా కాకుండా అంత గట్టిగా కాకుండా మీడియం సైజులో పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ బౌల్ని ఒక ప్లేట్ పెట్టుకొని, బౌల్ మీద ప్లేట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని అరగంట సేపు పిండిని నానబెట్టినట్టు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ చిన్ని ఉండలుగా చేసుకొని చేతి బాదుషాన్ని ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా అంటే నేను చూపించిన విధంగా చేయండి ఫ్రెండ్స్. మొత్తం రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. అలాగా ఒక్కొక్కటి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాండి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని యూస్ చేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక్కొక్కటి బాదుషాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. మంటను హైలో పెట్టకూడదు ఫ్రెండ్స్, మీడియంలోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా నూనె మొత్తం వేడైన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, అవి బాగా ఉబ్బుతూ పైకి వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి మన బాదుషాలు. వాటిని మొత్తం ఒక బౌల్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని, బాండి వేడైన తర్వాత 1 కప్పు షుగర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. షుగర్లో 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్. 1 గ్లాస్ వాటర్ వేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత 4 ఇలాచీలను వేసుకోవాలి ఫ్రెండ్స్. చేతితో చిదుముకొని 4 ఇలాచీలను ఫ్లేవర్ కోసం వేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత పాకం మరీ అంత ముదురు పాకం కాకుండా లేతగా షుగర్ మొత్తం కరిగి జిగురు పాకంలాగా ఉండాలి ఫ్రెండ్స్. సిరప్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుతూ ఉండాలి. బాగా మంచి వాసన వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, బంకగా జిగురుగా వస్తుంది ఫ్రెండ్స్. నేను చేతితో చూపించిన విధంగా అంటే బాగా కరిగిపోయింది ఫ్రెండ్స్, మెల్ట్ అయిపోయింది. అందులో మనం బాదుషాలను వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు
మన బాదుషాలు కొద్దిసేపు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన బాదుషా రెడీ అయిపోయింది. దాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు